సింగరేణిలో కార్మిక వారసుల వయో పరిమితి పెంపు అమలులో జాప్యం జరుగుతోంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదు అన్న చందంగా మారింది. సీఎం ఆదేశాలతో యాజమాన్యం ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సింగరేణిలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కార్మికులు మరణిస్తే ఆరోగ్య సమస్యల వలన పనిచేయలేని పరిస్థితి ఉంటే కారుణ్య నియామకాల కింద వారి వారసులకు యాజమాన్యం ఉద్యోగాలు ఇస్తుంది. ఇందుకోసం ఆరోగ్య సమస్యలున్న కార్మికులు నిబంధనల ప్రకారం మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, మెడికల్ బోర్డు వారిని పరీక్షించడం, ఆ తర్వాత వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా కారుణ్య నియామకాలు చేస్తున్నారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం రావాలి అంటే వారి వారసుల వయసు 35 సంవత్సరాలు మించకూడదన్న నిబంధన కూడా అమల్లో ఉంది. అయితే కోవిడ్-19 సమయంలో మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఆ సమయంలో మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వందలాది మంది కార్మికులు నష్టపోయారు. కొందరు మరణించగా మరికొందరు పదవి విరమణ పొందారు. అప్పటికే వారి వారసుల వయసు 35 ఏళ్లు దాటడంతో అప్పటి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. దీంతో చాలా కుటుంబాలు మానసిక క్షోభను అనుభవించాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయంపై ఆయా కుటుంబాలు ఆవేదనతో రగిలిపోయాయి. అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి కూడా పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంలో భట్టి విక్రమార్క అదే అంశాన్ని ప్రకటించారు. వయోపరిమితి నిబంధన వల్ల ఉద్యోగాలు పొందలేని వారికి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కొన్నాళ్ల క్రితం సింగరేణి సీఎం డి బలరాంను ఆదేశించారు. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకుంది. వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. 2018 మార్చి 9వ తేదీ నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్ ను వర్తింపజేస్తున్నట్లు సీఎం డి బలరాం అప్పట్లో వెల్లడించారు. 300 మందికి తక్షణ ప్రయోజనం చేకూరుతుందన్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై అంతా సంబరపడ్డారు. అర్హత గల వారందరూ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే 4 నెలలు కావస్తున్నా వయోపరిమితి పెంపు అమలు కావటం లేదు. దీంతో కార్మికుల వారసులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం అందటం లేదు. యాజమాన్యం పిలుపు కోసం దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 4 ఏళ్లు నిరీక్షించగా జరుగుతున్న జాప్యంతో 40 ఏళ్ల వయోపరిమితి కూడా దాటిపోయేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం ఇంకా ఆలస్యం చేయకుండా తక్షణమే న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. అనిపిటైనటువంటి ఉద్యోగికి కొడుకు ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ 35 సంవత్సరాల కన్నా తక్కువ సూచించి పెట్టినటువంటి కేసులు ఉన్నాయి. ఆ కేసులను సింగరేణి కంపెనీ ఇష్యూయింగ్ అథారిటీకి పంపి అవి ఫేక్ సర్టిఫికెట్లకు గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది. కానీ నేడు 35 సంవత్సరాల వయో పరిమితిని 40 సంవత్సరాలు పెంచిన మూలంగా వాళ్ళందరూ ఒరిజినల్ సర్టిఫికెట్లతోటి అప్లై చేసుకున్నారు. అలాంటి వారిని కరోనా సందర్భంగా ఉన్నటువంటి పెండింగ్ కేసులను వీళ్ళందరికీ నోటు అప్రూవల్ కొరకు కొత్తగూడెం కార్పొరేట్ అధికారులకు యూనిట్ లెవెల్ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అధికారులు పంపించారు. వందలాది ఉద్యోగాలు ఈరోజు కార్పొరేట్లో నోట్లు అప్రూవల్ కాక పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే 40 నుంచి 45 సంవత్సరాల వయసు పెరిగినటువంటి ఉద్యోగాలు రాక కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి నేడు కనబడతా ఉంది. వెంటనే స్పెషల్ డ్రైవ్ కింద వెంటనే ఈ కేసులన్నింటినీ కార్పొరేట్ అధికారులు నోట్ అప్రూవల్ చేసి ఉద్యోగాలు రప్పించే విధంగా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతా కలిపి 300 వరకు ఉంటారని యాజమాన్యం చెబుతోంది. కార్మిక సంఘాలు మాత్రం 1500 మంది వారసులకు న్యాయం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. తదుపరి మార్గదర్శకాలు వస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు చెబుతున్నారు.